నిన్న శ్రీశైలం, ఇవాళ హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు. హైదరాబాద్లో కల్తీ ముఠా గుట్టురట్టు, 21 మందిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. జూలై నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ, సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే కొత్త విధానం. తెలంగాణకు ఏపీ పవర్ కట్, విద్యుత్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. కూతుర్ని ప్రేమించాడని యువకుణ్ణి చంపిన తండ్రి, తూర్పుగోదావరిలో దారుణం. తెలంగాణ, మహారాష్ట్రకు ఎన్జీటీ నోటీసులు, అటవీ పర్యావరణ అనుమతులు లేవన్న పిటిషనర్. తిరుమలలో కుండపోత వర్షం, భక్తులకు తీవ్ర ఇబ్బందులు. మంచిర్యాల జిల్లాలో విషాదం, కుటుంబ కలహాలతో తండ్రిపై పెట్రోల్ పోసిన కొడుకు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ ధర్నా, పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన. ఢిల్లీలో సిపిఎం పాలిట్ బ్యూరో మీటింగ్, రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ. అనంతపురం జిల్లాలో భూప్రకంపనలు, పరుగులు పెట్టిన జనం. అమరావతి రైతులకు 142 కోట్లు, 3వ సంవత్సరం కౌలు విడుదల. ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా ఢిల్లీలో ధర్నా, కేసీఆర్ది రైతుల వ్యతిరేక ప్రభుత్వం అన్న చాడ. అంతర్వేదిలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్, లోపాన్ని సరిదిద్దిన అధికారులు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, సకాలంలో వర్షాలు శుభ సూచకమన్న చంద్రబాబు. స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ నినాదాలు, ఉలిక్కిపడ్డ అమృతసర్. శ్రీనగర్లో ఎన్ఐఏ తనిఖీలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై సోదాలు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ, సంస్థాగత ఎన్నికలపై చర్చ. జియోని ప్రచారకర్తగా ప్రభాస్, బ్రాండ్ అంబాసిడర్గా నియామకం. అమ్మకానికి విప్రో, కొన్ని యూనిట్లను విక్రయించే ఆలోచన. లంచం తీసుకున్న ఎస్ఐ, కానిస్టేబుల్, జైలు శిక్ష విధించిన ఏసీబీ. హైదరాబాద్లో కల్తీ పాల తయారీ, 15 మంది అరెస్ట్. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. గుంటూరులో ఈదురుగాలుల బీభత్సం, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్. తిరుపతి స్థాయిలో యాదాద్రి, ఆలయ అభివృద్ధి పనులపై నాయని సమీక్ష. అరకు అధికారులపై అయ్యన్న పాత్రుడు ఆగ్రహం, ఆర్డీఓ బిల్డింగ్ నిర్మాణంపై అసంతృప్తి. తమిళనాడులో మళ్లీ వేడెక్కిన రాజకీయం, దినకరన్తో స్పీకర్ భేటీ. ట్రంప్పై మండిపడ్డ రాజ్నాథ్, పర్యావరణ పరిరక్షణ కోసమే ప్యారిస్ ఒప్పందమన్న భారత్. లాలూ కుమార్తె మీసా భారతికి ఐటీ శాఖ సమన్లు, బినామీ భూముల కేసులో విచారణ. కాబూల్లో భారత రాయబారింటిపై రాకెట్ దాడి, ఉద్యోగులంతా క్షేమంగా ఉన్నారని ప్రకటన. ఫీల్డింగ్ బాగాలేదు, జట్టు ఆటగాళ్లపై కోహ్లీ అసంతృప్తి. మియాపూర్ భూస్కామ్ నిందితులకు ఎదురు దెబ్బ, 3 రిజిస్ట్రార్లకు పోలీస్ కస్టడీ. గ్రూప్ 2 అర్హుల ఎంపికపై అధికారుల తడబాటు, ఆందోళనకు దిగిన అభ్యర్థులు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. పెళ్లిలో కుర్చీల దొంగలకు వింత శిక్ష, బీహార్లో చితకబాదిన జనం. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు, జోగులాంబ జిల్లాలో ఖాళీల భర్తీ. దుర్గగుడిలో ఈ నెల 9న ఏరువాక పౌర్ణమి, తొలిసారిగా నిర్వహణ. మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన ఉద్రిక్తం, పోలీసుల కాల్పులు, 2 మృతి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, మోడీపై సోనియా నిప్పులు. యుద్ధం కేవలం కాశ్మీర్కు పరిమితం కాదు, ఇండియా ముస్లింలకు అల్ ఖైదా వార్నింగ్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 119 పాయింట్లు లాస్. అమరావతి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట, 5 రోజుల పని దినాలకు సర్కార్ ఆమోదం. ఇంద్రకీలాద్రిపై విజిలెన్స్ తనిఖీలు, ప్రసాదంలో నాణ్యతపై ఫిర్యాదు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామన్న మంత్రి పోచారం. మియాపూర్ స్కామ్ వెనుక పెద్ద తలకాయలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణ. అమరావతిలో భారీ వర్షం, సచివాలయం 4వ బ్లాక్లోకి వర్షపు నీరు. పోలవరం నిర్మాణంలో మరో మలుపు, ఎల్లుండి కాపర్ డ్యాంకి చంద్రబాబు శంకుస్థాపన. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, మహబూబాబాద్లో టాస్క్ ఫోర్స్ దాడులు. జైల్ భరో నిర్వహిస్తాం, రైతులపై కండిషన్ బెయిల్ ఎత్తేయాలని రేణుకా చౌదరి డిమాండ్. మాజీ ప్రధాని బయోపిక్,
మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్.